దీర్ఘకాలిక మొండి వ్యాధులకు ఆయుర్వేద వైద్య విధానంలో మంచి పరిష్కారం లభిస్తోంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆయుర్వేద సిద్ధ పంచకర్మ చికిత్సలు అందించేందుకు రైల్వే న్యూ కాలనీ రోడ్డులోని దొండపర్తి ఏరియాలో అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ అందుబాటులోకి వచ్చింది. ఆయుర్వేద సిద్ధ మేళవింపుతో అందరికీ అందుబాటులో సేవలందించనున్నారు. దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స మాత్రమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యానికి వైద్య సేవలు అందిస్తామంటున్న ఆయుర్వేద వైద్యులు డాక్టర్ వాసంతితో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. ఆయుర్వేదం భారతదేశ ప్రాచీన వైద్య విధానం. ఈ విధానంలో ఎన్నో దీర్ఘకాలిక మొండి వ్యాధులు కూడా అద్భుతమైనటువంటి చికిత్స ఈ ఆయుర్వేద వైద్య విధానంలో ఉంది. మనకు అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ రైల్వే న్యూ కాలనీ రోడ్లోని సుబ్బలక్ష్మి నగర్లో ఆరంభమైంది. ఈ ఆసుపత్రి ద్వారా అందించే సర్వీసెస్ ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవడానికి మనతో డాక్టర్ వాసంతి ఉన్నారు. డాక్టర్ వాసంతి గారు చెప్పండి, మనం ఈ ఆసుపత్రులు అందించేటువంటి సర్వీసెస్ ఏంటి? నమస్తే, ఐఎమ్ డాక్టర్ వాసంతి, ఆయుర్వేదిక్ డాక్టర్. ఈరోజు మనం దొండపర్తి ఏరియాలో అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ని ప్రారంభించారు. మన పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి గణబాబు గారు ఈరోజు మన హాస్పిటల్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే ఎన్నో దీర్ఘకాలికమైనటువంటి రోగాలైనటువంటి మోకాల నొప్పులు, సయాటికా, సోరియాసిస్, తర్వాత థైరాయిడ్ అని ఎన్నో దీర్ఘకాలిక రోగాలకు మనం ఇక్కడ చికిత్స అనేది అందిస్తున్నాము. ఆయుర్వేదతో పాటు సిద్ధ అంటే మన తమిళనాడు ట్రెడిషనల్ సిస్టమ్ అయినటువంటి సిద్ధ వైద్య విధానం, ఈ రెండింటిని కలగలిపి ఇక్కడ సేవలు అందించడం జరుగుతుంది. ఇక్కడ మనం పంచకర్మ ట్రీట్మెంట్స్తో పాటు సిద్ధ వైద్య విధానంలోని మెడిసిన్స్, అదేవిధంగా ఆయుర్వేద మెడిసిన్స్ని రెండింటిని పేషెంట్స్కి వారి యొక్క బాడీ కాన్స్టిట్యూషన్కి అనుగుణంగా వారి యొక్క శరీర తత్వాన్ని అనుసరించి మనం ఇక్కడ చికిత్స అనేది అందిస్తాము. ఎవరైతే ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్లయితే మీరు అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ మన దొండపర్తి ఏరియాలో శ్రీకన్య థియేటర్కి ఎదురుగా మనకు అందుబాటులో ఉంది. మారుతున్న జీవన శైలితో అనేక మంది ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్కి లోనవుతున్నారు. మధుమేహం కావచ్చు, థైరాయిడ్, ఇలా దీర్ఘకాలికమైన రోగాలు. దీనికి సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి చికిత్సా విధానం ఏ విధంగా? ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే పెద్దవాళ్ళలోనే కాదు చిన్న వయసు వాళ్ళలో కూడా డయాబెటీస్, థైరాయిడ్ ఇష్యూస్ అనేవి చాలా పెరిగిపోతూ ఉన్నాయి. దీనికి ఏంటంటే సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల వాళ్ళు లైఫ్ లాంగ్ మెడిసిన్స్ అనేవి యూజ్ చేయటం అనేది ఇప్పుడు వాళ్ళు సఫర్ అవుతున్న మెయిన్ ప్రాబ్లం. థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ మనం స్టార్టింగ్ స్టేజ్లోనే మనము దాన్ని ఐడెంటిఫై చేసేటట్టయితే ప్రీ డయాబెటిక్ స్టేజ్లో కూడా ఎర్లీ స్టేజెస్లో అయితే దాన్ని కంప్లీట్గా మనం రివర్స్ చేయొచ్చు. అదేవిధంగా క్రానిక్ డిసీజెస్ అంటే 10-20 ఇయర్స్ నుండి కంట్రోల్ అవ్వకుండా 400-500 షుగర్స్ ఉండి ఇన్సులిన్ తీసుకుంటున్నాము, దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము, కాళ్ళల్లో పుండ్లు ఏర్పడడం, ఇటువంటి ఎన్నో ఇబ్బందులతో ఉండే వాళ్ళకు కూడా మన అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ అనేది బెస్ట్ సొల్యూషన్ అనేది అందిస్తుందండి. సరైన వ్యాయామం లేకపోవడం, చాలామంది సిట్టింగ్ జాబ్స్ చేయటం, అనేకమైన సమస్యలతో బాధపడుతున్నారు. వెన్నునొప్పులు కావచ్చు, నడుము నొప్పులు కావచ్చు, మోకాల నొప్పు, కీళ్ళవాతం. దీనికి సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ మెయిన్ ఇప్పుడు మోకాల నొప్పులు, సయాటికా, సర్వైకల్ స్పాండిలైటిస్, వీటికి ఏంటంటే సర్జరీయే సొల్యూషన్ అనుకుంటున్నారు చాలామంది. ఇప్పుడు మోకాల నొప్పులకి నీ రీప్లేస్మెంట్ చేయించుకుంటున్నారు, మళ్ళీ తిరిగి నొప్పులు రావటం, సయాటికా ప్రాబ్లంకి, L4, L5 డిస్క్ ప్రాబ్లమ్స్కి అవి సమస్యలు అనేవి మళ్ళీ తిరిగి పునరావృతం అవుతున్నాయి సర్జరీస్ తర్వాత కూడా. అంటే సర్జరీ అనేది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. వాళ్ళకి లోపల కాల్షియం అనేది తగ్గిపోవటం వల్ల, ఎందువల్ల రూట్ కాజ్ని అనాలిసిస్ చేయకుండా సర్జరీస్ చేసుకోవటం వల్లనే ఈ కంప్లైంట్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. కానీ ఆయుర్వేద వైద్య విధానం అనేది రూట్ కాజ్ని, దేనివల్ల వారికి ఆ ప్రాబ్లం వచ్చింది దాన్ని మనం ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ అనేది అందిస్తున్నాం. ఇది ఎటువంటి ఇంజెక్షన్స్ కానీ, పిఆర్పి ట్రీట్మెంట్స్ కానీ, ఎటువంటి నొప్పి లేకుండా చికిత్స అనేది మనం అందిస్తున్నాం. ఓన్లీ పంచకర్మ ట్రీట్మెంట్స్ అంటే మనకి కటి వస్తి, జాను వస్తి, ఇవి మనం తైలంతో చేసేటటువంటి సింపుల్ ప్రొసీజర్స్. ఇవి ఒక 7 to 14 days ఈ ట్రీట్మెంట్ చేసుకునేటప్పుడే చాలా వరకు వాళ్ళకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఎవరైతే ఈ ఇబ్బందులతో బాధపడుతున్నారో వారు అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్కి ఒకసారి విజిట్ అయితే వీటికి ఒక సొల్యూషన్ని మేము అందించగలుగుతున్నాం. ఆయుర్వేద వైద్యం తీసుకుంటే చాలా నిష్ఠగా పథ్యాలు వాడాలి, ఇలాంటివి ఉన్నాయి. మనం ఈ ట్రీట్మెంట్ ద్వారా మీరేం చెప్తారు? అంటే పథ్యం, ఆయుర్వేదం అనేసరికి చాలా మందిలో ఉండే అపోహ ఏంటంటే పథ్యం చేయాలి అనేది. పథ్యం అనేది
మనం మెడిసిన్స్కి ఎటువంటి పథ్యం అనేది అవసరం లేదు. వారి యొక్క డిసీజు, శరీర తత్వము, దానివల్ల వాళ్ళు పడే ఇబ్బందులకి వారు కొన్ని ఫుడ్ ఐటమ్స్ అనేది అవాయిడ్ చేయడం అనేది వారు జరుగుతుంది. అంతే తప్ప ఆయుర్వేద మందులకు ఎటువంటి పథ్యం అనేది అవసరం లేదు. వేడి చేయడం అనేది కూడా ఉండదు. మీరు చివరిగా ఈ ఆసుపత్రి ద్వారా అందించేసే సర్వీసెస్కి సంబంధించి ఎవరైతే ఈ దీర్ఘకాలిక రోగాలు, ఈ ఆయుర్వేదిక చికిత్స అందించుకోవాలనుకున్న వారికి చెప్పేటువంటి సలహాలు, సూచనలు? చాలా మందిలోని ఉండేటటువంటి అంటే 50కి పైగా మనం దీర్ఘకాలిక రోగాలైనటువంటి మోకాల నొప్పులు, సయాటికా, స్పాండిలైటిస్, సోరియాసిస్, అనేక రకాలైనటువంటి చర్మ వ్యాధులు, వీటన్నిటికీ మన దగ్గర సింపుల్ సొల్యూషన్ అనేది ఉంది. అంటే సర్జరీ వరకు వెళ్లకుండా మందులతోని, థెరపీస్తోని వ్యాధిని తగ్గించుకునేటటువంటి అవకాశం అనేది మీకు దగ్గరలోనే దొండపర్తి ఏరియాలో, విశాఖపట్నంలోని మీకు అందుబాటులోని ఈ సేవలు అనేవి ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సేవల్ని వినియోగించుకొని మీ యొక్క వ్యాధులను తగ్గించుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. దీర్ఘకాలిక మొండి వ్యాధులకు అద్భుతమైన చికిత్స ఆయుర్వేదంలో ఉంది. ఇక్కడ మందుల ద్వారా, థెరపీల ద్వారా దీర్ఘకాలిక మొండి వ్యాధులను నయం చేస్తాం. మా అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ అందించే సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ వాసంతి. వీడియో జర్నలిస్ట్ గయాస్తో లక్ష్మీనారాయణ, SDV న్యూస్, విశాఖపట్నం.